కోడింగ్ అంటే ఏంటి? సాధారణంగా ఇద్దరు మనుషులు మాట్లాడుకోవాలి అనుకుంటే వాళ్ళ మధ్య ఒక భాష ఉండాలి. తెలుగా, తమిళ, హిందీయా, ఎవరి భాషలు వాళ్ళకు ఉన్నాయనుకోండి. ఒక మనిషి వేరే మనిషితో కాకుండా ఒక పరికరం, ఒక వస్తువు, ఒక స్మార్ట్ ఫోన్, ఒక కంప్యూటర్తో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏ భాష తెలియాలి? చాలామందికి ఏ భాష తెలియకపోయినా దాంతో మాట్లాడే సదుపాయం కల్పించేస్తున్నారు రకరకాల మంది. అయితే కాదు, నిజంగానే ఈ కంప్యూటర్కో ఈ స్మార్ట్ ఫోన్కో అర్థమయ్యే భాష ఏమిటి అన్న ఆలోచన కనుక మనం ఒకసారి చేస్తే, ఒక స్మార్ట్ ఫోన్ లేక ఒక కంప్యూటర్తో మనం మాట్లాడటానికి వాడాల్సిన భాష కోడింగ్. ఈ కోడింగ్నే మీరు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ ఇతరత్ర మనం విన్నప్పుడు దీనికే వారు లాంగ్వేజెస్ అని చెప్పి రకరకాల పేర్ల కింద, రకరకాల కోర్సెస్ కింద C++ అని, జావా అని, లేక పైథాన్ అని నేర్పడం జరుగుతుంది పిల్లలకి. మనం స్థూలంగా అర్థం చేసుకోదగిన విషయం ఏంటి అంటే, కోడింగ్ అంటే ఏమిటి? ఒక మనిషి ఒక సిస్టమ్ చేత తను ఏం కావాలనుకుంటున్నాడో అది క్రమబద్ధంగా, ఆర్గనైజ్డ్, లాజికల్గా, పద్ధతిగా, ప్రణాళికగా చెప్పి చేయించుకోగలిగే స్థాయి ఉంటే వారు చేసేది కోడింగ్. దీన్నే ఇవాళ నేర్పడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు కంప్యూటర్స్తో మాట్లాడాల్సిన అవసరం మనకి ఏమొస్తుంది అన్నది మనం చూసినట్టయితే, రీసెంట్గా వచ్చిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే మనం రిపోర్ట్ చూసినట్టయితే, రాబోయే 20 సంవత్సరాల్లో రాబోయే వేరియస్ చేంజెస్ ఏంటి అన్న చోట వర్క్ స్పేసెస్ అంటే పనిచేసే చోట్ల మనుషులతో కంటే మెషిన్లతో ఎక్కువ పనిచేస్తుంటారు అని చెప్పడం జరుగుతోంది. ఇటువంటి చోట ఒక మెషిన్తో ఎట్లా మాట్లాడాలి, లేకుంటే ఏ భాషలో మాట్లాడితే మెషిన్ అర్థం చేసుకుంటుంది అన్న జ్ఞానం, విజ్ఞానం రెండు చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇప్పుడు కలిగి ఉంటాం అన్నది చాలా శ్రేయస్కరమైన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకునే మనం కోడింగ్ అన్న పదం ఎప్పుడైనా వినపడితే పిల్లలకి సంబంధించి కానీ పెద్దవాళ్ళకి సంబంధించి కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 3 నేర్చుకోగలుగుతున్నావా? 1 ఒక సిస్టమాటిక్ థింకింగ్, 2 లాజికల్ థింకింగ్, 3 ఆర్గనైజ్డ్ థింకింగ్. ఈ మూడిటిని కనుక మనం ఒక సిస్టంతో చేయగలుగుతుంటే మనం చేస్తుంది కోడింగ్. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. ఒక అమెరికన్ శాస్త్రవేత్త కంప్యూటర్ల గురించి మాట్లాడుతూ వాటి గురించి ఏం చెప్పాడు అంటే, కంప్యూటర్లు అనేవి చాలా అద్భుతమైన పరికరాలు. వాటి గొప్పతనం ఏంటి అంటే, వాటిని మనం ఏం చేసి పెట్టమంటే అవి చేసి పెడతాయి. అయితే వాటితో చిన్న ఇబ్బంది ఉంది. అవి మనం ఏం చెయ్యమంటే అవి మాత్రమే చేస్తాయి. అర్థమైంది కదా? కోడింగ్ అన్నది నేర్చుకోవటం వల్ల వాటితో మనం ఏం చేయించగలుగుతున్నాం అన్నది తెలుసుకొని మనకేం కావాలో అది చేయించుకోగలుగుతాం. వాట్ ఈస్ కోడింగ్? టు రిమైండ్ యూ ఆఫ్ ఎ గ్రేట్ అమెరికన్ ఫిలాసఫర్ who said, computers are wonderful devices. The best part about them is they do whatever you want them to do. However, the problem is they do only what you tell them to do. At this juncture, he brings out a wonderful point. What is that we want our machines? Of course, computers can be related to your smartphones as well. What do we want them to do? And if we want them to do something, how is that we are going to tell them to do something? Ideally, if 2 people are communicating, they need to have a common language between them, so that which is understood, interpreted and deciphered. But when you are planning to talk to a machine, what is that language which you need to talk to it? Or if you want a machine to do something for you, how is that you are going to ask it to do? Most of you may not find a problem thanks to your smartphones, because they already are bringing various apps and platforms which try to understand that language which you talk to them. However, if you seriously want to know how to talk to the machines, you need to know a language. And the language in which machines and humans talk is called as coding. To put it simply, coding is a logical, systematic and organized set of instructions which a human gives to a system to get things done. So how do we again recap this factor? Coding is the language of systems. This is what you hear when you hear about different languages of computers, either in the form of C++, Python, or maybe JavaScript. They are all expressions of this wonderful language which is coding. Why teach coding to kids?
Suddenly, if you are hearing of late, everywhere, this word of coding and coding to kids has caught up. Where is the driver behind this? One of the beautiful policies which have been given by Government of India finds the reflection in the new Educational Policy 2020. The word coding for students, in fact, is something which has been envisaged by the National Education Policy, wherein it suggests that it's good if schools are teaching it from the high school level, which we also expect that in the future is going to become mandatory. But the question comes back, why teach coding? I'm reminded of an example a decade back when China decided that it's going to be a global superpower and it needs to equip people accordingly. They said that the government was hiring, in fact, stadiums which were built for the Olympics and other places just to teach a language called as English, so that the Chinese don't find themselves out when they are on the global platforms. Thanks to a government initiative, the NEP 2020, which talks about coding from school level, this again is a wonderful opportunity for India to find itself in a global race, because the future is where we are asking machines to do things. And as I said earlier, if you don't know how to talk to machines, no matter what languages you know, you're out of place. Vision with which government is trying to ask students to learn coding comes from this, so that in the future, when they pick it up early, the three facets of education which cover knowledge, skill and aptitude or application, whichever way we derive, are covered in this place. The earlier they start, the more knowledge they are gaining. The more they are learning, the skill is harnessed, and tomorrow, whichever stream of their further education they go, they find an application of this in that stream. Most of us may think that, are we going to make all of them programmers? Well, that's what even Bill Gates said. By learning how to program, you don't become a programmer, but you become an intelligent human being. In a similar way, no matter what is the field tomorrow, the student tries to excel. He can be a scientist, he can be an artist, he can be a performer, he can be a musician. This KSA, which has been incorporated into him through learning coding, which has brought in logical thinking, systematic thinking, and a proper process of doing, is something which is going to find an application in every field which the student chooses to excel in his future. In this way, we welcome this wonderful policy, and we also expect that most of the educational institutions would be taking this forward and enriching the students' learnings in the form of coding.